రే ఈర్రాజు, ట్రైబ్ అంటే ఎస్సీలు ఎస్టీలు గిరిజనులు కాదురా. ట్రైబ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అది 10 మంది అవని 20 మంది అవని. ఎర్లియర్ ట్రైబ్స్ లో ట్రైబ్స్ ని ఇలా అనేవారు, కానీ ఇప్పుడు ట్రైబ్స్ అంటే గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు అని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నారు. అలానే విజయ్ దేవరకొండ కేసు కూడా ఇలానే అయింది. భయ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను చెప్పింది, విజయ్ దేవరకొండ గారు చెప్పింది ఏంటంటే లైక్ ట్రైబ్స్ గురించి మాట్లాడారు. ట్రైబ్స్ మొత్తం మన ఎర్లియర్ టైమ్స్ లో పీపుల్ ఎవరైతే ఉన్నారో లాంగ్వేజ్ ని ఎక్స్పాండ్ చేసుంటే బాగుండేది అని చెప్పారు. కానీ ట్రైబ్స్ ని ఎస్సీలని ఎస్టీలని మధ్యలోకి ఎందుకు పట్టుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఓకే, జనాలు అంటే అనుకుంటూ ఉంటారు, కానీ టీవీ ఛానల్ కదా ఉండాలిగా. ఏంటంటే ఆ థంబ్నెయిల్ చూడండి, ఆ థంబ్నెయిల్ ఎస్సీలంట ఎస్టీలంట గిరిజనులంట. వాళ్ళని ఎక్కడ పట్టుకొచ్చారు బ్రో? జనాలంటే అనుకుంటూ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, చాలా మంది గొర్రెలు ఉంటారు, వాళ్ళంటే అనుకుంటారు, అర్థం కాదు. ట్రైబ్స్ అంటే ఒక సోషల్ గ్రూప్ అని ఆల్రెడీ ఆ టైమ్స్ లో ఉన్న వారికి వాళ్ళకి చాలా మందికి అర్థమైంది స్పీచ్ ఇచ్చేటప్పుడు, చాలా మందికి. కానీ కొన్ని గొర్రెలకి అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం చెప్పినా కూడా వినాలి. కానీ చెప్పే వాళ్ళే ఎర్రి పువ్వులు అయితే ఏం చేస్తాను చెప్పండి. టీవీ ఛానల్స్ వల్ల ఈ థంబ్నెయిల్ చూడండి, ఎస్సీలంట ఎస్టీలంట గిరిజనులంట, ఇంకా న్యూస్ అయితే ఏది పడితే అది. విజయ్ దేవరకొండ అలా అన్నారు, ఇలా అన్నారు. ఎందుకు భయ? ఎందుకు భయ ఒకరిని డిఫేమ్ చేయడం? అట్లా ఒకరిని డిఫేమ్ చేస్తే మనకేమొస్తుంది ఫస్ట్ అంటే? న్యూస్ ఛానల్ ఏంటంటే కొంతమంది ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారంటే, వీళ్ళు అసలు జర్నలిస్టులు ఎలా అయ్యారు, వీళ్ళు అసలు రిపోర్టర్స్ ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే కథ తెలియదు, కవిత్వం తెలియదు, ఏది పడుతుంది మొత్తుకుంటారు. అంత మంచిగా ట్వీట్ వేసింది కదా భయ్యా, ట్రైబ్స్ అంటే వీళ్ళు ఒక సోషల్ గ్రూప్, ఇంకా నేను వాళ్ళని అనలేదు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనలేదు, అనవసరంగా మిస్కమ్యూనికేట్ అయిపోయిందని అట్లా ట్వీట్ వేసిన తర్వాత కూడా ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ ట్రైబ్స్ గురించి కేసు వేసిర్రు అని న్యూస్ టెలికాస్ట్ చేయడం తప్పు లేదు. ఎస్సీలని ఎస్టీలు వీళ్ళు కేసు వేసారు నిజంగానే, వాళ్ళ గురించి కేసు వేసారు అని చెప్పాలి. అండ్ ట్రూత్ ఏంటో చెప్పాలి. అంటే మెయిన్ గా ట్వీట్ లో ఏముంది, ఆ ఇన్ఫో ఏముంది, ఒకసారి కళ్ళు పెద్దవి చేసి చూసి దాంట్లో ఏముందో తెలుసుకొని చెప్పండి భయ. ఎందుకు అట్లా డైరెక్ట్ గా ఇట్లా ఏది పడితే అది చెప్పడం? న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఏదో ట్వీట్ వేసి కవర్ ఎక్కడ చేశాడు? అక్కడ అసలు ట్రైబ్స్ గురించి, అసలు ఎస్సీ ఎస్టీ గిరిజనుల గురించి అక్కడ ఎక్కడ వచ్చింది? ఆ టాపిక్ లోనే లేదు. ట్రైబ్స్ అంటే ఎర్లియర్ పీపుల్, అంటే వాళ్ళు లాంగ్వేజ్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పారు అక్కడ విజయ్ దేవరకొండ గారు. కానీ మీరు అంటే ఒక ఇంటర్వ్యూలోనే చెప్పాడు కదా ఫస్ట్, అర్జున్ రెడ్డి అప్పుడు నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ అంటే జస్ట్ ఒక నేమ్ అని. అలాంటప్పుడు అట్లాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? అసలు ఆ టాపికే రాలేదు. అసలు వీళ్ళు కేసు ఎందుకు వేసారో కూడా తెలియట్లేదు. కానీ వాళ్ళు వేసారు, ఓకే, తెలియదు అనుకోవచ్చు, కానీ న్యూస్ ఛానల్లో లేని వీళ్ళు. ఇట్లానే ఉండాలి తెలుగు న్యూస్ అంటే. అసలు ప్రజల గురించి చేయాలి, ప్రజలకు ఏం అవసరం ఉంటుంది, ఏం కావాలి, ఉపయోగాలు ఏంటిది అవి తెలుసుకొని చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి, ఫ్రీ బస్సుల వల్ల పడే ఇబ్బందుల గురించి, మేము ఎట్లా నిల్చుంటామో చూడు, ఇబ్బందుల గురించి, మున్సిపల్ కార్పొరేషన్స్ గురించి, ఇంకా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ ని గురించి, గవర్నమెంట్ ని ప్రశ్నించే న్యూస్ ఛానల్స్ కావాలి మనకి ఇప్పుడు. కానీ వీళ్ళు హీరోల మీద పడిపోతున్నారు ఎందుకు? సో చాలా మంది ఎవరైతే వీడియో చూస్తున్నారో, తెలియని వారు కానీ తెలిసిన వారు కానీ వీడియోని షేర్ చేయండి. ఏంటంటే చాలా మంది విజయకుండా తప్పు చేశారు అనుకుంటున్నారు, లైక్ వాళ్ళు నిజంగానే తప్పుగా మాట్లాడాలని అనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ పీపుల్ కి ఇంటెలిజెన్స్ లేవడం కాదు, లైక్ టీవీ ఛానల్స్ ని న్యూస్ ని నమ్ముతూ ఉంటారు. ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో, టీవీల ముందు కూర్చొని ఉంటారో, మీ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చెప్పండి. ట్రూత్ ఏంటి అనేది 10 మందికి తెలియాలి. ఇట్లాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే జనాలకు కూడా ఒక నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది హీరో గారి పైన కానీ. సో అతను ఏం తప్పు చేయలేదు కాబట్టి ఐ సపోర్ట్ విజయ్ దేవరకొండ. ఇంకెవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్ బటన్ ఉంది కదా, కొడితే బ్లూ అయిపోవాలి. యా, ఇంకా నెక్స్ట్ వీడియో జీడిపి వర్సెస్ పావర్టీ అనేది వస్తుంది. లెట్స్ డూ ఇట్. స్టే ట్యూన్.